భారతీయ జనతా పార్టీ, ఇండియన్ పీపుల్స్ పార్టీ భారతదేశంలో ఒక సంప్రదాయవాద రాజకీయ పార్టీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ నుండి బీజేపీ ఉద్భవించింది. ఈ పార్టీ మూలాలు భారతీయ జనసంఘ్లో ఉన్నాయి. దీనిని 1951లో భారత రాజకీయ నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభను విడిచిపెట్టి ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగంగా పార్టీని స్థాపించిన తర్వాత స్థాపించారు. 1975 నుండి 1977 అత్యవసర పరిస్థితి తర్వాత జనసంఘ్ అనేక ఇతర రాజకీయ పార్టీలతో విలీనమయ్యి జనతా పార్టీని ఏర్పాటు చేసింది. 1977 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ను ఓడించింది. 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత జనతా పార్టీ 1980లో రద్దు చేయబడింది. ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి చుట్టూ జరిగిన ఉద్యమం నేపథ్యంలో అది బలం పుంజుకుంది. బీజేపీ 1996లో పార్లమెంటులో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే పార్లమెంటు దిగువ సభలో దానికి మెజారిటీ లేదు మరియు అప్పటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొనసాగింది. 1998 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ 1 సంవత్సరం పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగింది. ఇది మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఊహించని ఓటమిని చవిచూసింది మరియు తరువాతి 10 ఏళ్లపాటు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అఖండ విజయానికి నడిపించారు. అప్పటి నుండి మోడీ భారత ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించారు. సెప్టెంబర్ 2025 నాటికి ఈ కూటమి 20 భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలిస్తుంది. బీజేపీ అధికారిక సిద్ధాంతం సమగ్ర మానవతావాదం. దీనిని దీనదయాళ్ ఉపాధ్యాయ 1965లో మొదట రూపొందించారు. బీజేపీ సామాజిక సంక్షేమం కంటే ప్రపంచీకరణ మరియు ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చే ఎక్కువగా నయాఉదారవాద ఆర్థిక విధానంపై దృష్టి పెట్టింది. 2014లో తిరిగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క అనేక ప్రాధాన్యతలను అమలు చేసింది. వాటిలో ట్రిపుల్ తలాక్ అభ్యాసాన్ని నేరంగా పరిగణించడం మరియు జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని మంజూరు చేసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం వంటివి ఉన్నాయి.